హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బాణజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ ఉగాది. ఈ వ్లాగ్ ఈవినింగ్ పోస్ట్ చేస్తా. అప్పటి వరకు మీ పండుగ కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా చెప్పండి. అండ్ మన ఛానల్ కొత్త చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు మొత్తం ఏం చేస్తా, ఎట్లుంటుంది అంతా చూపిస్తా చూడండి. అండ్ బాన్బా డ్యూటీకి పోతాడని చెప్పిన కదా, పోయిండు. బాన్బాకి అయితే డ్యూటీ ఉందన్నమాట. బాన్బా పోయిండు, నేను రుతిక్షనే ఇంకేమేమి చేస్తాం, ఏం చేసుకుంటాం ఇంట్లోకి తినడానికి అవి ఇవని మొత్తం చూపిస్తా చూడండి. అయితే మీ అందరికీ తెలిసిందేగా ఉగాది ఫెస్టివల్ మనం ఎట్లా చేసుకుంటాం ఏంది అని. నార్మల్గానే చేసుకున్నాం. బాన్బా అయితే డ్యూటీకి వెళ్ళిండు, నేను రుతుపాపనే ఉన్నాం. భక్షాలు చేసుకున్నాం. ఉగాదికి అయితే పచ్చడికి అవన్నీ దొరకలే అనమాట. యాప పూత మామిడికాయ దొరకలేదు, అందుకని మేము నార్మల్గానే వేసుకొని తాగినాము. అండ్ ఇదంతా పక్కన పెడితే తమ్నెల్లో చెప్పినట్టు వాళ్ళ అత్త గురించి మనకు అసలు తెలియనే తెలియదు కదా, వాళ్ళ అత్త ఎట్లాంటిది ఏంది అని. ఎంతసేపు ఉన్నా వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పినప్పుడు విన్నాం అంతే. మనం న్యూస్లల్లో వాళ్ళ అదే వైష్ణవి వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పినప్పుడు విన్నాం అంతే కదా. నిన్న అయితే చూసిరు కదా, రికార్డింగ్ అయితే బయట పెట్టిరు వాళ్ళు అన్న వాళ్ళు. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నామే, మీరు కూడా విన్నుంటారు. అసలు నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. పాపం ఎన్ని మాటలు పడ్డది అసలు. ఆమె ఎవరో కూడా అసలు పెళ్ళి చేసుకోవాలని కూడా ఇష్టం లేకున్నదంట వైష్ణవికి. కానీ ఆయనంతకు ఆయన వచ్చి చేసుకొని దాన్ని చంపి అంతే ఏందో ఏమో. సరే ఆయన అమాయకుడు అట్లా ఇట్లా అని చెప్తున్నారు కదా, నిజంగా రీల్స్లలో చూస్తే కూడా మనకు అస్సలు అన్న మీద డౌట్ కూడా రాదు. అంత మంచిగా ఉంటాడు వైషుతోటి, అమ్మ అమ్మ అని పిలుచుకుంటా. అంత మంచిగా ఉన్నాక ఇంకా నమ్మకుండా ఎట్లుంటుంది చెప్పండి వైషు. ఆ కాల్ రికార్డింగ్లో కూడా వైషుకే సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళ మమ్మీనే తిడుతున్నాడు. ఆడికి పోయినాక ఇంకా ఏం చెప్పిరో ఏం ఎక్కిచ్చిరో ఆయనకు. ఎంత ఎక్కిచ్చినా కూడా మనం లవ్ చేసిన అమ్మాయిని చంపాలని మనసు ఎట్లా వస్తుంది చెప్పండి మీరే ఒక మాట. మనకెంతమంది ఎన్ని చెప్పినా సరే కానీ ప్రేమ ఉంటే ఇట్లంగా ఒకవేళ అసలు మనం వాళ్ళని ఏం చెయ్యని కూడా వేయము, చిన్న దెబ్బ తాకితేనే తట్టుకోలేము. అట్లాంటిది ఆయన చేతులతో ఆయన ఎట్లా వేయబుద్ధి అయిందో ఏమో, అసలు తలుచుకుంటేనే ఎట్లా అనిపిస్తుంది. ఈ మ్యాటర్ మొత్తం వదిలేద్దాం అనే కొద్దీ ఊకే ఏదో ఒకటి బయట పడుతుందనమాట. ఆ రికార్డింగ్ చూసి అమ్మ షాక్ అయినా అసలు. కామెంట్స్లలో అందరూ కూడా తిడుతున్నారు అనమాట, వాళ్ళ అత్తని ఘోరంగా తిడుతురు. ఇట్లా అయ్యింది వైష్ణవికి అంటే వాళ్ళ అత్త వల్లనే. అండ్ అన్న తప్పు కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్పిన మంచి మాటలు అయితే వినండి, కానీ ఇది ఇట్లా చంపండి అట్లా చేయండి అని చెప్తే కూడా అట్లా ఎట్లా వింటారు చెప్పండి. అంత చిన్నపిల్లాడైతే ఏం కాదు కదా ఆయన. కట్నం కోసం కట్నం కోసం అంటే సరే వేరే పిల్లకి ఇచ్చేస్తా నేను, దాన్ని చంపిరా అని చెప్పిందంట వాళ్ళ మమ్మీ. ఇప్పుడు ఈయన ఇట్లా చేసినాక ఇంకో పిల్లనన్నా చేసుకోనికి ముందరకు వస్తుందా ఎవరైనా? ఎవ్వరు చేసుకోరు ఆయన. ఇంకా ఇట్లాంటి రౌడీ అని చేసుకుంటే ఇంకా ఫ్యూచర్లో నన్ను చంపడానికి గ్యారెంటీ ఏందని ఎవ్వరు పిల్లని కూడా ఇయ్యరనమాట ఆయనకి. వాళ్ళమ్మ ఎట్లా అనుకున్నదో మరి, దాన్ని చంపిరా ఇంకో దాన్ని చేస్తా కట్నం ఎక్కువ వస్తుంది, ఇక అవన్నీ ఎందుకు వస్తాయో ఆలోచనలు. ఇంకా అన్న వాళ్ళు ధర్నా కూడా చేస్తున్నారు కదా, చూసిర్రు కదా మీరు కూడా లైవ్స్లలో. ఎక్కువ మంది లైవ్లో ఏం పెట్టనట్టున్నారు, ఎవరో ఒకరు పెట్టిరు. నేనే సెర్చ్ చేసి చూసిన అనమాట. పాపం అన్న వాళ్ళు అయితే చాలా బాధపడుతురు. ఒకవేళ ఆయనకు శిక్ష తీయకపోతే ఇట్లంగా మేమే ఈయన్నే చచ్చిపోతాం పెట్రోల్ పోసుకొని అన్నట్టు అంటారు అనమాట. మస్తు బాధ అనిపిస్తుంది. పాపం వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. పోలీసులు కూడా అర్థం చేసుకుంటలేరు. కానీ నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి అత్తలు ఉంటే మాత్రం ఏ కోడలు ఇట్లంగా వేయలేదు అసలు. అట్లాంటి అత్త ఉండనే వద్దు కూడా. ఇప్పుడు ఈమె ఇట్లా చేసింది కాబట్టి ఈమె కఠినంగా శిక్షిస్తేనే ఇంకోసారి వేరే వాళ్ళకి ఆలోచనలు రావన్నమాట, కోడళ్ళని చంపాలి అట్లా ఇట్లా కట్నం గురించి అని మెయిన్గా. అయినా ఈ అన్నకన్నా తెలివి ఉండాలి కదా ఆయనకి. ఫస్ట్ కట్నం గురించే, మా అమ్మకి కట్నం కావాలి, నేను కట్నం ఇచ్చే పిల్లని వేసుకోవాలని ఆయనకు లేదా మరి? వాళ్ళ అమ్మ మాటలు విని ఇప్పుడైతే చంపిండు పాపం. వాళ్ళ అమ్మ చెప్పింది అదంతా కాదు కానీ ఫస్ట్ ఎవరు ఎన్ని చెప్పినా వినరు. ఫస్ట్ ప్రేమ ఉంటే ఇట్లంగా వాళ్ళ మీద నిజంగానే వాళ్ళని లవ్ చేస్తే ఇట్లంగా చిన్న ఏమన్నా అయితేనే తట్టుకోలేము, అట్లాంటిది ఎట్లా చంపుతారు చెప్పండి? వాళ్ళ అమ్మ మాటలు విని అసలు అది కాదు. ఆయనకు కూడా ఇష్టం లేదనే అనిపిస్తుంది. ఇష్టం లేకుండానే వేసుకున్నాడేమో మరి, ఎందుకు చేసుకున్నాడో ఏమో. అనవసరంగా వచ్చి దాని లైఫ్ అంతా పాడు చేసిండు. చిన్న ఏజ్ కదా పాపం అనిపిస్తుంది.
ఆ చనిపోయిన తర్వాత ఫోటో చూస్తే మాత్రం అబ్బా ఘోరంగా ఉందనమాట. పాపం అనిపిస్తుంది వైష్ణవిని చూస్తే. ఎంత స్ట్రాంగ్ ఉంటుంది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. వాళ్ళ అన్న వాళ్ళతోటి ఎంత డేర్గా స్ట్రాంగ్గా మాట్లాడతాయి అనమాట. అంతెందుకు వాళ్ళ అత్త దగ్గర కూడా కాళ్ళ ఎట్లా మాట్లాడుతుంది, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, కోడలతో మాట్లాడే మాటలేనా అవి అని పద్ధతిగా మాట్లాడుతుంది అనమాట. వాళ్ళే మస్తు తిట్టిరు అనమాట. నువ్వు చచ్చిపోను అట్లా ఇట్లా అని గబ్బు గబ్బు తిట్టిరు. మీరు కూడా వినే ఉంటారు. ఆ బీప్ సౌండ్స్ వేసిరు అనమాట. నిన్న అంత్యక్రియల లైవ్ చూసినంతసేపు ఇంక ఏడుస్తూనే ఉన్నాం అనమాట. నిజంగా మనం ఏ బంధం లేకున్నా మనకు అసలు తను ఎవరో కూడా తెలియదు, రియల్గా ఒక్కసారి కూడా చూడలేదు. అయినా మనకే ఇంత బాధ అనిపిస్తుంది. కమెంట్స్ వల్ల కానీ ఎంతమంది లవ్ చూపిస్తారు అసలు. అట్లాంటిది ఇంకా అన్న వాళ్ళకి మస్తు బాధ అనిపిస్తుంది అనమాట. అందుకనే పోయిరు ఈరోజు కోరుట్ల అంట వాళ్ళ మండలం నేము. అడికి పోయి మొత్తం ధర్నాలా చేస్తుర్రు అనమాట అన్న వాళ్ళు. పోలీస్ వాళ్ళేమో చేయొద్దు అని చేయనిస్తలేరు. అంటే వాళ్ళకి ఏదో చెప్పి పక్కకు పంపిద్దాం అన్నట్టు చూస్తున్నారు అనమాట పోలీస్ వాళ్ళు. అయినా కూడా అన్న వాళ్ళు ఎవరు చెప్పినా వినకుండా ఆన్నే ఉన్నారనమాట. మమ్మల్ని కూడా చంపేయండి కావాల్సి అని చెప్తున్నారు. వాళ్ళ డాడీ వాళ్ళు వైష్ వాళ్ళు ఉన్నది ఒకటే ఇంట్లో, అయినా కూడా ఆయన ఎంత డేర్గా చంపిండు అసలు. కొంచెం కూడా భయం లేదు చూడండి అసలు. ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాడో ఏందో ఏమో అంతా తలుచుకుంటేనే. వాళ్ళ ఇల్లు చూసిరు కదా మీరు కూడా, 2 రూమ్లు ఉంది ఆడ. పక్కలనే ఉన్నాయి. ఇవతల రూమ్లో అత్తమామ ఉంటారు, ఇవతల రూమ్లో మేము ఉంటాము కదా. కొంచెం అన్న డౌట్ వస్తుందేమో, సప్పుడు వస్తుందేమో అని కొంచెం కూడా లేదనమాట. పాపం ఎట్లా చంపకుదేమో. ఇట్లాంటి వాళ్ళు బతికి కూడా వేస్ట్ అని అడిగితే నిజంగానే కరెక్ట్ ఉరిశిక్ష వేస్తేనే కరెక్ట్ వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి జైలు వేసి టైంకి ఇంత ఫుడ్ పెట్టి ఉంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి ఆ బాధ. వాళ్ళకి కూడా అట్లా ఉరిశిక్ష వేస్తేనే ఆ బాధ అనేది తెలుస్తుంది. అది కాక వీళ్ళ అమ్మ వాళ్ళకి, ఆ అన్న వాళ్ళ అమ్మ ఉంది కదా, వాళ్ళకి సిస్టర్స్ లేరంట. హరికృష్ణ అని ఉన్నాడు కదా, ఆయనకి సిస్టర్స్ లేరంట. అదే హరికృష్ణను హరిబాబు ఏదో అంట ఆయన నేము. ఆయనకి సిస్టర్స్ లేరంట. అందుకని ఆ బాధ తెలియదు అన్నట్టు వాళ్ళ అమ్మకు కూడా బిడ్డలు ఉంటే ఇట్లా ఉంటుంది అని తెలియదు అనమాట ఆ బాధ. అట్లా బిడ్డనన్నా ఇచ్చింటే దేవుడు అప్పుడు తెలుస్తుండే. నా బిడ్డకే ఒకవేళ ఎవరన్నా అట్లా అన్యాయం చేస్తే ఎట్లుంటుండే అని. ఇప్పుడు వాడిని చంపేస్తేనే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది అది అప్పుడు అర్థమవుతుంది కదా. ఒకసారి వాడిని చంపితేనే వాళ్ళకి కూడా బాధ అనిపిస్తుంది కదా. అప్పుడు తెలుస్తుంది ఇలా బాధ ఏందని వాళ్ళకు. చూడాలి ఇంకా లాస్ట్కి ఏం మాట్లాడతారో. 13 మంది అన్నలు కదా, లాస్ట్కి ఏం చేస్తారు ఏంది అంతా చూద్దాము. అన్న వాళ్ళైతే అస్సలు ఊరుకునేదే లేదు అన్నట్టే ఉన్నారు ఇప్పుడు కూడా. ఎంత బాగా మళ్ళీ పోలీస్ స్టేషన్లో పోయి కూర్చున్నాడంట నేనే చంపినా అని చెప్పి. వాళ్ళ ఇంటికాడ ఉండి వాళ్ళ తిండి తినుకుంటా, వాళ్ళ డ్రెస్సులు వేసుకుంటా, వాళ్ళ ఇంటికాడనే ఉండి వాళ్ళ పిల్ల దగ్గరకు వచ్చి వాళ్ళ పిల్లని చంపి పోయేంత ధైర్యం ఉంది చూడండి ఆయనకి. వాళ్ళ అమ్మ అనడం వల్లనే ఇట్లా అయ్యింది కాబట్టి, వాళ్ళ అమ్మ ఆయనకు నేర్పించి పంపించింది కాబట్టి ఆమె కూడా ఏదో ఒక శిక్ష అయితే ఖచ్చితంగా పడాలి. అయినా కట్నాల గురించి ఎవ్వరు కూడా లొల్లులు పెట్టుకోకండి అసలు. కట్నం ఉంటేనే బతకలేం కదా. అంత డబ్బాశ ఉంటే షాత్ అయితే కష్టపడి సంపాదించారు కానీ మంది మీద పడి ఇట్లయితే ఏసి జీవితాలు అయితే నాశనం చేయకూడదు. కోడళ్ళను కూడా కూతుర్లలా చూసుకొని వాళ్ళని మీరు మంచిగా చూసుకుంటేనే మిమ్మల్ని కూడా వాళ్ళు మంచిగా చూసుకుంటారు అనమాట. మీకు బిడ్డలు లేకపోయినా సరే వాళ్ళే బిడ్డలై చూసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకొని అట్లా చేయొద్దు అసలు. మీ తెలివి మీకు ఉంటుంది కదా, మీకు తెలుసు కదా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంది అని. దేని గురించి చెప్తుంది ఏంది, నాకు నా మంచి కోసం చెప్తుందా నా చెడు కోసం చెప్తుందా అని చెప్పి అర్థం చేసుకొని కొంచెం ఆలోచన చేయండి ఫస్ట్. తర్వాత నా మంచి కోసమే చెప్తుంది కదా, మా అమ్మనో మా అత్తనో ఎవరైనా సరే, అది ఎవరు చెప్పిన మాటలు అయితే మంచి మాటలు అయితే వినొచ్చు. కానీ ఇట్లాంటి మాటలు విని అయితే చెడిపోయి వాళ్ళ జీవితాలు అయితే నాశనం చేయకండి. ఫస్ట్ నుంచే అనేదంట వైషు పాపం నాకు పెళ్ళి వద్దు, ఇట్లే తాగుతోళ్ళు ఉంటారు, చంపుతారు, ఎన్ని గొడవలు అవుతున్నాయి చూస్తున్నాం కదా, నాకు వద్దు పెళ్ళి అన్నదంట. కానీ వాళ్ళే ఒప్పించి వేసిరంట. ఆయన ఈమె కోసం మందు తాగిండు కదా, అందుకనే ఎంత ప్రేమ ఉంటే నా బిడ్డ కోసం చచ్చిపోనికైనా సిద్ధంగా ఉన్నాడు అని వాళ్ళు అనుకొని కూడా అట్లా ఇచ్చి చేసిరంట. కానీ ఇది అసలు లవ్ మ్యారేజే కాదు, 1 సైడ్ లవ్వే. వాడు ఒక్కడే లవ్ చేసిండు. వైష్ణవికి అసలు ఇష్టమే లేదంట. వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి ఎప్పటికున్నా చేసుకునేదే కదా, అట్లా ఇట్లా అని చెప్పి ఒప్పించిరు అన్నట్టు వైష్ణవిని. తర్వాత వైష్ణవి ఇష్టం లేకున్నా చేసుకున్నా కూడా ఆమెనే మంచిగా చూసుకున్నది.
వాడే ఇట్లా చేసింది చూడండి. లాస్ట్కి వస్తే చూడడానికి మా అందరికి దూరం అయిపోయినా మాకు ఎప్పటికీ గుర్తుండిపోతావు వైషు. సో చూసిరు కదా వీడియో అయితే ఇదనమాట. ఈ వీడియో అనుకో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ బాను జాను ఆఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.